ఇక మూడవది, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తామన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇరిగేషన్ రికార్డులో 10 acres శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలో ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు, మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి, తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం దేహాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది మనకు. వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క, మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తల్లులు తినప్పుడు మీరు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడ మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? వందల కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాం ఇవి? మరి తెలంగాణ అమరవీరుల పరిస్థితి, అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేస్తారు, దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేస్తారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుద్దంటే నేను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను, మేము ఉద్యమకాలంలో బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి వీటి సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పీడ్తో వెళ్తున్నాం.